దే కాల్ హిమ్ ఓజీ. ఓజస్ గంభీర అన్న ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అన్న, హరిహర వీరమలు లాంటి కైండ్ డిజాస్టర్ తర్వాత ఒక మంచి కంబ్యాక్ లాంటి సినిమా ఇది. కానీ బట్ ఎట్ వాట్ కాస్ట్ అని అనిపిస్తుంది. ఎందుకు అంటే ఏ రేటెడ్ సినిమా వైలెన్స్ వల్ల. ఒక డెప్యూటీ సీఎం గారికి ఏ రేటెడ్ సినిమా తీయడం అవసరమా, ఇస్ ఇట్ వర్త్ ఇట్ అని అనిపించింది సినిమా చూడక ముందు. అందుకే సినిమా చూద్దాం అనేసి వెళ్ళాను, ఆన్సర్ దొరికింది కూడా, మాట్లాడుకుందాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ డైవ్ ఇంటూ సినిమా సన్యాసి మూవీ రివ్యూ ఆఫ్ దే కాల్ హిమ్ ఓజీ. ఫస్ట్ మనం పాజిటివ్స్కి వచ్చేస్తే నాకు మూవీ చాలా 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 పవర్ఫుల్గా కనిపించింది. పర్సనల్గా పవన్ కళ్యాణ్ గారి పంజా సినిమాలో ఉన్న మంచి ఎలిమెంట్స్ అన్నింటిని తీసుకొని స్టెరాయిడ్స్ ఎక్కిచ్చి అవుట్పుట్ ఇస్తే ఓజస్ గంభీర క్యారెక్టర్ అన్నట్టు కనిపించింది. చాలా బాగుంది. కేజీఎఫ్ తర్వాత ఆ లెవెల్ ఆఫ్ ఎలివేషన్స్ మిగిలిన వాళ్ళు చాలా మంది ట్రై చేశారు, కానీ పర్సనల్గా నాకు ఎవరు టచ్ చేసినట్టు కూడా అనిపించలేదు. కానీ ఓజస్ గంభీర టచ్ చేయడం కాదు, క్రాస్ చేసేసింది. కేజీఎఫ్ క బాప్ ఎలివేషన్స్ ఉంటాయి సినిమాలో, అన్ని సూపర్ ఉంటాయి. ఇంగ్లీష్ మూవీస్ లో జాన్ విక్ అనేది ఒక స్పెషల్ యాక్షన్ ఫిలిం. అది నాకు చాలా పర్సనల్ గా కూడా ఇష్టం. అందులో ఒక స్టైలైజ్డ్ యాక్షన్ గానీ విజువల్స్ గానీ ఉంటాయి. ఆ తర్వాత మన తెలుగు ఫిలిం లో కూడా ఆ కైండ్ ఆఫ్ స్టైలైజ్డ్ యాక్షన్ సీక్వెన్సెస్ ని చూపించారు అని అనిపించింది ఈ సినిమా మాత్రమే. హిందీ వాళ్ళు కూడా స్టైల్ గా తీస్తారు, అవన్నీ తీస్తారు, కానీ ఏది ఈ లెవెల్ ఆఫ్ స్టైల్ ని గానీ ఈ లెవెల్ ఆఫ్ విజువల్స్ ని గానీ మ్యాచ్ చేసి లేవు. ఓజస్ గంభీర గ్యారెంటీ గా చెప్తున్నాను, టాలీవుడ్ ఫిలిమ్స్ లో ఆ క్వాలిటీకి, ఆ ప్రెజెంటేషన్ కి, ఆ స్టైలైజ్డ్ మేకింగ్ కి గుర్తుండిపోతుంది. టాలీవుడ్ సినిమాస్ లో స్పెషల్ గా మిగిలిపోతుంది. హాలీవుడ్ లెవెల్ ఆఫ్ ఫిలిం మేకింగ్ లో ఉంటుంది ఓజీ సినిమా మొత్తం, చాలా బాగుంటది. కమింగ్ టు పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టరైజేషన్, పవన్ కళ్యాణ్ గారు 2.0 చూస్తారు ఇందులో. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ సినిమాలన్నింటిలో ఎంత కాదన్నా కూడా ఒక సాఫ్ట్ టోన్ బాగా ఉంటది. ఫస్ట్ టైం ఫుల్ లెంత్ లో పవన్ కళ్యాణ్ గారు ఒక ఫైర్ లాగా కనిపిస్తూ సాఫ్ట్ గా ఎక్కడ ఉండరు. ఆయన కనిపిస్తే ఇంకా DTS లో బాంబులు పేలినట్టుగా ఉంటుంది గుండెల్లో, అంత పవర్ఫుల్ గా కనిపిస్తారు. రోబో సినిమాలో బ్లూ చిప్ తీసి రెడ్ చిప్ పెట్టిన తర్వాత ఒక పవర్ఫుల్ గా మారిపోయినట్టుగా మన పవన్ కళ్యాణ్ గారికి ఓజస్ గంభీర క్యారెక్టర్ కూడా ఇప్పటివరకు ఉన్న సినిమాలలో కాకుండా ఇంకా వైలెంట్ గా కనిపిస్తాడు అనమాట. పవన్ కళ్యాణ్ వింటే సినిమాలో ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ ఉంటుంది. ఆ స్వాగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కామెడీ గానీ, లవ్ గానీ, పెయిన్ గానీ ఆయన స్వాగ్ తో చేస్తే చాలా స్పెషల్ గా కనిపిస్తుంటది. అలాంటి స్వాగ్ ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ క్యారెక్టరైజేషన్ తో, పర్సోనాతో మంచి వైలెంట్ యాక్షన్ ఫిలిం సీక్వెన్సెస్ చేస్తే ఎలా ఉంటది అనేది ఈ సినిమాలో ఉంటది. ఆయన స్వాగ్, సుజిత్ స్టైలైజ్డ్ ఫిలిం మేకింగ్, ఒక గ్రాండ్ యాక్షన్ సీక్వెన్సెస్ లో మూడింటిని ఒక చోటేస్తే అదే దే కాల్ హిమ్ ఓజీ. చాలా బాగా వర్కౌట్ అయ్యాయి ఎలిమెంట్స్ అన్ని ఈ సినిమాలో. మీలో ఎవరైనా జానీ సినిమాకి డై హార్డ్ ఫ్యాన్ లేకపోతే కల్ట్ ఫ్యాన్ లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక ఈ సినిమాలో ఒక ట్రిబ్యూట్ వస్తుంది. విజిల్ చేస్తారు, మైండ్ లో ఇలా తిరుగుతూ ఉంటది ఆ సీక్వెన్స్, ఆ విజువల్స్ గానీ, చిన్న ఎలిమెంట్స్ గానీ చూసి వచ్చిన తర్వాత. అట్లాంటి ఒక మంచి ట్రిబ్యూట్ ఇచ్చారు సుజిత్ మనకి. ఒక చిన్న కథ ఏంటంటే, మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. నాకు జానీ సినిమా చాలా బాగా నచ్చేసింది చూసినప్పుడు, స్టార్టింగ్ లో చిన్నప్పుడే. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది, చాలా మంది ఆడియన్స్ కి నచ్చలేదు. నాకు అరే నేను జానీకి డైహార్డ్ ఫ్యాన్ రా అని చెప్పుకోవడానికి ఇబ్బంది పడేలాగా ఆ సినిమా ఫ్లాప్ అయిపోయి అందరూ దాని గురించి చెడ్డగా లైక్ వర్కౌట్ అవ్వలేదు అని చెప్తుంటే ఇబ్బంది పడిపోయేవాడిని. నాలాగా నలిగిపోయిన జానీ ఫ్యాన్లు ఎవరైనా ఉంటే గనక ఈ సినిమా చూసాక కాలర్ ఎత్తుకొని జానీ గురించి చెప్పుకుంటారు, జానీ ఫ్యాన్ అని చెప్పుకుంటారు. అలాంటి ఒక ట్రిబ్యూట్ ని క్రియేట్ చేసి పెట్టారు సుజిత్ గారు ఇందులో. సుజిత్ గారు కూడా జానీకి కల్ట్ ఫ్యాన్ అంట, మనలాంటి బాపతే, మన సంఘమే. అండ్ ఓజస్ గంభీర ఇట్స్ నాట్ జస్ట్ క్యారెక్టర్ అబ్బా, ఇట్స్ ఎ లెజెండ్. ఆ లెజెండ్ గురించి అందరు కథలుగా చెప్పుకుంటారు. ఇలా చేశాడు, అలా కొట్టాడు, అలాగా ఎదిరించాడు, ఒక యుద్ధం చేశాడు అనేసి. ఆ కథలన్నిటిని వింటూ సడన్ గా ఓజస్ గంభీర రియల్ గా వచ్చి విలన్ ముందు నుంచొని ఒక మంచి వాళ్ళని కాపాడితే ఎలా ఉంటది అనేది కథ. ఇది కూడా కొత్త కథ ఏం కాదు, కానీ ప్రెజెంటేషన్ గానీ, ఆ స్టైల్ ఆఫ్ నెరేటివ్ గానీ, స్క్రీన్ ప్లే గానీ కొత్తగా ఉంటుంది. చాలా కొత్తగా, చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ఇట్ వర్క్డ్ అవుట్ వెరీ వెరీ బ్యూటిఫుల్లీ. కానీ అంత బ్యూటిఫుల్ గా వర్కౌట్ అయిన ఒక చిన్న నెగిటివ్ ఎలిమెంట్ కూడా ఉంది, అది మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. సో ఓవరాల్ గా టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో గానీ, కలర్ ప్యాలెట్ గానీ, ఆ క్వాలిటీ గానీ, ఫిల్మ్ మేకింగ్ లో హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది. యాక్చువల్గా ఇది ఒక రకమైన సేవియర్ ట్రోప్ ఉన్న సినిమా, కానీ సేవియర్ ట్రోప్ ని చాలా రొటీన్ గా, రొట్టగా ట్రీట్ చేస్తారు అందరూ సినిమా వాళ్ళు. కానీ ఇందులో అలా ఉండదు. ఇది
ఏదో మన ఇండియన్ స్టైల్ ని దాటి ఇంకేదో కొత్తగా చేసింది. సేవియర్ ట్రోప్ ఉన్న ఒక మోడ్రన్ యాక్షన్ సినిమాగా అనిపిస్తూ ఉంటది. ఒక తెలుగు స్టైలా ఇండియన్ స్టైలా అని కాదు, ఒక ఇంటర్నేషనల్ స్టైల్లో ఉంటుంది ఆ ప్రెజెంటేషన్ గానీ ఆ స్టోరీ నెరేటివ్ గానీ. ఇదంతా పక్కన పెడితే ఆ జపానీస్ స్టైల్ ఒకటి అక్కడక్కడక్కడక్కడ టచ్ చేస్తూ ఉంటాడు సుజిత్. ఆ టాటూస్ లో గానీ కటానాలో గానీ అమ్మా స్టైల్, ఆ జపానీస్ టచ్ ఇచ్చే వరకు మనం ఇంగ్లీష్ సినిమా చూస్తున్నామా తెలుగు సినిమా చూస్తున్నామా అని అనిపించేలాగా ఉంటుంది. చాలా చోట్ల మనకి చాలా బాగా తీసాడు. ఫిలిం మేకింగ్ లో ఈ తెలుగు ఇండస్ట్రీని ఇంకా ముందుకి తీసుకెళ్లి ఇంకొక మెట్టు ముందుకు తీసుకెళ్లే లాగానే ఉంటది ఆ మేకింగ్ స్టైల్ గానీ అదంతా. సుజిత్, ఆల్ క్రెడిట్ గోస్ టు సుజిత్, చాలా బాగా తీసాడు. ఇదంతా పక్కన పెడితే అపార్ట్ ఫ్రమ్ ద సినిమా, ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ గా ఆయన రియల్ లైఫే సినిమా లైఫ్ కంటే ఎక్కువ పవర్ఫుల్ గా ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అదేంటో విచిత్రంగా మిగిలిన జనరల్గా హీరోస్ అందరికీ సినిమాలో పవర్ఫుల్గా కనిపిస్తారు, బయట నార్మల్ హ్యూమన్స్ లా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు సినిమాలో కొంచెం వారు నార్మల్గా ఉంటారు, బయట చాలా పవర్ఫుల్గా కనిపిస్తారు. ఆయన బయట ఉన్న పవర్ని ఎనర్జీని మ్యాచ్ చేసేలాగా సినిమా కథలు ఆయనకి లేవే అని కొంచెం బాధేస్తూ ఉంటుంది. కానీ ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. ఓజస్ ఖంబీరా అలాంటి కథ. పవన్ కళ్యాణ్ గారి రియల్ లైఫ్ ఆరాని, ఎనర్జీని, పవర్ని పూర్తిగా మ్యాచ్ చేయకపోయినా ఆ రియల్ లైఫ్ పవర్కి కొంచెం దగ్గరగా వచ్చిన సినిమా ఇది మిగిలిన సినిమాల కంటే కూడా. పవన్ కళ్యాణ్ గారిని ఇంతకుముందు చూసిన అన్ని సినిమాల్లోనూ అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి, కానీ ఇందులో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక పవర్ఫుల్ ఇన్వెన్సిబుల్ క్యారెక్టర్ గా కనిపిస్తారు పవన్ కళ్యాణ్ గారు. దట్ ఈస్ వెరీ ఫ్రెష్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఆయన రియల్ లైఫ్ లో ఉన్న పవర్ కి మ్యాచ్ అయ్యేలాగా ఉంటుంది ఈ సినిమా కూడా. సో అలాంటి ఎక్స్పీరియన్స్ కోసం, అలాంటి సినిమా కోసం, అరే మా హీరోకి రియల్ లైఫ్ లో ఎంత పవర్ఫుల్ ఉంటాడు, ఒక్క సినిమా కూడా అంత పవర్ఫుల్ గా కంటిన్యూస్ గా చూపించే సినిమా లేదు అని బాధపడే వాళ్ళకి ఇది ఆన్సర్ అనమాట. సో అలాంటి సినిమా అంత పవర్ ని చూపించాలంటే ఏ రేటెడే ఉంటుంది సినిమా సర్టిఫికేషన్, వేరే దారే లేదు. సో యా, ఇట్ ఈస్ వర్త్ ఇట్. ఆయన డిప్యూటీ సీఎం అయ్యి ఏ రేటెడ్ సినిమా అని ఏంటి ఇంత వైలెన్స్ ఎందుకు అని అంటే, ఇంత పవర్ ని చూపించాలంటే మెత్తగా చూపించలేము, ఏ రేటెడ్ వైలెన్స్ పెడితేనే కనిపిస్తుంది. అది పెట్టాడు సుజిత్, వర్కౌట్ అయింది, బాగుంది. సో కమింగ్ టు ద నెగటివ్స్ ఆఫ్ సినిమా, అంత ఎక్కువ నెగటివ్స్ ఏం లేవు, బట్ ఉన్నాయి. మోస్ట్ ద బిగ్గెస్ట్ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అనిపించేది ఏంటి అంటే, కథ చాలా సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంది అండ్ ఎమోషనల్ డ్రామాని నెగ్లెక్ట్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. సో ఎమోషనల్ లైన్ ఉన్నాయి, కథలో అన్నీ ఉన్నాయి, ఎమోషనల్ లైన్స్ ఉన్నాయి, ప్లాట్ పాయింట్స్ ఉన్నాయి, లాజిక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ యాక్షన్ ని, ఎలివేషన్స్ ని, మ్యూజిక్ ని, విజువల్స్ ని దగ్గర పెట్టినంత మనసు ఆ ఎమోషనల్ స్టోరీ లైన్ ని ప్రెజెంట్ చేయడానికి, ఆ డ్రామాని పండించడానికి ఎక్కువగా ఫోకస్ చేయలేదు అని అనిపిస్తుంటది. దీనివల్ల ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, కథ ఒక ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ గానే ఆగిపోతుంది. ఒక అన్ఫర్గెటబుల్ స్టోరీ రావాలంటే ఒక ఎమోషనల్ డ్రామాని పండించాలి, అది ఎక్కడో ఇందులో నెగ్లెక్ట్ చేసేస్తారు. అందుకే కొంతమంది మొత్తం ఎలివేషన్సే, కథ లేదు అనేసి టాక్ ఎందుకు వస్తుంది అంటే ఇందుకే. కథ ఉంది, చాలా మంచి కథ ఉంది, కానీ ఆ ఎమోషనల్ డ్రామా మీద ఫోకస్ పెట్టలేదు, దాన్ని పండించే ప్రయత్నం చేయలేదు. ఓజీ క్యారెక్టర్ ఎవరు అనేది ఒక మిస్టరీగా ఉంటుంది సినిమా స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు. ఈవెన్ ఇన్ క్లైమాక్స్ కాదు, పోస్ట్ క్లైమాక్స్ లో కూడా ఒక తెలియని కొత్త యాంగిల్ ఆయనలో మనకి రివీల్ అవుతూ ఉంటది. అంటే ఇంతమంది ఇది చేశాడు, ఓజీ అంటే ఇంతే అనుకున్నారు, ఎంత కాదు ఇంకా ఉంది అనేసి సినిమా అంతా అలా అనిపిస్తూ ఉంటుంది మనకి. యాక్చువల్ సర్ప్రైజ్ ఫ్యాక్టర్ అనమాట. ఆ సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఇంతకుముందు సాహోలో కూడా మన సుజిత్ గారు ఇదే చేశారు, క్లైమాక్స్ లో కూడా అదే చేశారు, పోస్ట్ క్లైమాక్స్ కూడా అదే రివీల్ చేశారు. ఇలానే జరుగుతూ అనిపిస్తూ ఉంటుంది. నాకు పర్సనల్ గా ఆ సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఇంటర్వెల్ దగ్గర కానీ ప్రీ క్లైమాక్స్ దగ్గర కానీ ఆగిపోవాలి, పూర్తిగా రివీల్ అయిపోవాలి. కాంటే ఏమైనా చిన్న అరకొర రివీల్స్ ఉంటే పోస్ట్ క్రెడిట్స్ తర్వాత పెట్టుకోవచ్చు. ప్రీ క్లైమాక్స్ నుంచి హీరో వీడికి ఇది పెయిన్ ఉంది, ఈ పెయిన్ ఆ విలన్ ఇచ్చాడు, ఆ విలన్ తో వీడు ఫైట్ చేస్తున్నాడు అన్నప్పుడు కొట్టి పడేయాలి, ఆ విలన్ గన్ని కొట్టి నరికి పడిదబ్బాలి హీరో అనేసి మనకు కనిపించినప్పుడు, చివరిలో హీరో విలన్ మీద గెలిచినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అదే ఆ హీరో ఎవరో తెలియకపోతే, హీరో పెయిన్ ఏంటో తెలియకపోతే, అసలు హీరో ఎందుకోసం ఫైట్ చేస్తున్నాడో తెలియకపోతే, క్లైమాక్స్ చూడడానికి ఎంత బాగున్నా కూడా సాటిస్ఫాక్షన్ మిస్ అవుతూ ఉంటుంది. ఈ సినిమాలో, సాహో సినిమాలో కూడా జరిగింది అదే. లాస్ట్ మినిట్ వరకు కూడా హీరో క్యారెక్టరైజేషన్ ని సర్ప్రైజ్ ఫ్యాక్టర్స్ తో రివీల్ చేయడమే ఆయన మెయిన్ ఎయిమ్ గా పెట్టుకున్నట్టుగా సుజిత్ గారు సినిమాలు తీస్తూ ఉంటారు. సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఇస్ వెరీ గుడ్, కానీ అది ఆయన ప్రీ క్లైమాక్స్ దగ్గర ఆపేయాలి. అది కాకుండా క్లైమాక్స్ వరకు అదే చేస్తూ ఉంటే ఎక్కడో ఎమోషనల్ రిలేటబిలిటీ తగ్గిపోతుంది కథకి గానీ క్యారెక్టర్ కి గానీ. అది తగ్గడం వల్ల క్లైమాక్స్ సాటిస్ఫాక్షన్ తగ్గిపోతుంది. అంత డీప్ గా ఆలోచించలేని ఆడియన్స్ అందరూ ఎలివేషన్స్ ఉన్నాయి ఇంకేం లేదు అనేసి ఈజీగా ఆ మాట అనేస్తున్నారు. ఇది ఒక్కటి వర్కౌట్ చేస్తుంటే ఆ మాట కూడా వచ్చేది కాదు అని నాకు అనిపిస్తుంది. అదొకటి పక్కన పెట్టేస్తే, పవన్ కళ్యాణ్ గారి పవర్ఫుల్ ఆరాని గానీ పర్సోనాని సెలబ్రేట్ చేసే
క్యారెక్టర్ గా సినిమాగా ఇది మిగిలిపోతుంది. సో బేసికల్లీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయితే మీకు ఈ సినిమా ఒక ఫైర్ స్టార్మ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. జస్ట్ సినీ ఫైల్ అయితే గనక మంచి థండర్స్ లైట్నింగ్ తో ఉన్న ఒక బ్యూటిఫుల్ రెయిన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు బ్యూటిఫుల్ అని ఎందుకన్నాను అంటే కంటికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి కలర్స్ కానీ ఫ్రేమ్స్ కానీ ప్రతి సీన్ కూడా. అండ్ థండర్స్ లైట్నింగ్స్ అంటే ప్రతి యాక్షన్ సీక్వెన్స్ ఒక థండరే. ఆ పవన్ కళ్యాణ్ గారు ఫ్రేమ్ ముందు ఇలా నుంచుంటే థండర్ లా కనిపిస్తాడు, ఆ పిడుగు మనిషిలా కనిపిస్తాడు.